హాయ్ మామ, ఎలా ఉన్నారు? నేను మీ సాహసయాత్రికుడు హరిని. నేను వచ్చినప్పటి నుంచి మీకైతే ఒక చూపిద్దాం అనుకుంటున్నాను. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా బైక్ని అయితే ఈ విధంగా అయితే మాడిఫై అయితే చేస్తారు అంటే అవసరాలకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇది నార్మల్ స్కూటీయే కదా, ఇక్కడ స్కూటీలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. చూసేదానికి ఫ్రంట్ స్కూటీ వ్యూ ఉంటుంది, కానీ అది గేర్లు బండాను అది కనబడుతుంది కదా, గేర్లు బండాను. వీళ్ళు మాడిఫై అయితే నిజంగా ఒక కారు ఎలా ఉంటుందో ఆ కారు సెటప్లో అయితే చేసేస్తారు. ఇంకా పక్కన అయితే ఒక డబ్బా ఉంది కదా, ఎక్కువ వీలు కూడా లేదండి, ఒక్క వీలే. ఆ మోటార్ బైక్ ఇంజిన్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక్క వీలే వస్తుంది. ఇది ఒక కార్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా వస్తువులు అయితే తీసుకెళ్ళాలన్నా లేదా ఫ్యామిలీ వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా ఇక్కడ చూడండి ఒక సీట్ లాగా, ఇదంతా ఒక సీట్ లాగా వేసుకోవచ్చు. కావాల్సిన వస్తువులు అవి పెట్టుకొని ప్రశాంతంగా వాన వచ్చినా కూడా తడవకుండా అయితే ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. బాగుందండి, వీళ్ళ చేయించే విధానాలు చాలా బాగున్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఏదో ఒకటి చూపిద్దాం అనుకున్నాను, ఇక్కడ కుదిరింది. ఇప్పుడు ఇక్కడ పైన టాప్తో ఉంది కదా, ఇప్పుడు కాళ్ళు టాప్ లేకుండా నార్మల్గా చేయించాలి ఎలా ఉంటుందండి. ఈడైతే ఒకటి ఉంది చూడండి, నీట్గా కనబడుతుంది. ఇంకా బైక్ అయితే గ్రిల్స్ ఇక్కడ చూడండి, ఈ టైర్ మీద అయితే ఒక సిట్టింగ్ లాగా వేసుకోవచ్చు. ఇక్కడైతే కావాల్సిన స్పేస్ స్టోరేజ్ పెట్టుకొని ఒకవేళ పైన కానీ టాప్ కదిలి చేసామంటే ఇంకా వర్షంలో కూడా రమ్ అని వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది మా బైక్? బాగుంది కదా మాడిఫై చేసిన బైక్స్. మన వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ మీ సాహసయాత్రికుడు. మరి ఉంటాను, వేరే లొకేషన్లో అయితే కలుసుకుందాము. ఇది హెల్మెట్ కాదు, మొబైల్కి స్టాండ్ ఉంది కదా, ఆ మొబైల్ కూడా హెల్మెట్ టైప్ ఇచ్చాడు. ఏదైనా ఒకవేళ వర్షం ఎండ అయినప్పుడు మొబైల్ హీట్ కాకుండా ఉండే దానికోసం.